స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్తున్నాం అనమాట. మూవీకి వెళ్ళి మూవీ అలా చెప్తుంది. దానికంటే ముందు వెళ్ళడానికి అని చెప్పి టిఫిన్ చేయడానికి అని చెప్పి వచ్చాం అనమాట. హాయ్ చెప్పని సిగ్గుపడుతున్నారు అనమాట. స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్ళి అలా సో తినేసాం అనమాట. ఇప్పుడు ఏమంటారు థియేటర్కి వెళ్తున్నాం, టీవీకి వెళ్తున్నాం అనమాట. పొట్టెడు బండి ఎప్పుడైనా ఈడికంటే దాన్ని ఉంటుంది కదా. పొట్టెడు బండి మైనస్ కలిపితే ప్లస్ అవ్వట్లేదు రా. మైనస్ కలిపితే ఇంకా మైనస్ అయిపోతున్నారు మీది. లేదా బండి కూడా మైనస్ అవ్వనుకుంటున్నాం. ముగ్గురు ప్లస్, మీ ఇద్దరు ప్లస్. ఆ బండి మైనస్ ఇంకా మైనస్. అది మైనస్ పాప ఆ బండి వచ్చినప్పటి నుంచి అది మైనస్సే. సో అదనమాట. దేవికి వెళ్తున్నాం. దేవి మల్టీప్లెక్స్లో ఏమంటారు టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. జుట్టు అడ్డొస్తుంది. జుట్టు పెంచడండి జుట్టు. సో దేవి మల్టీప్లెక్స్లో టికెట్స్ తీసుకున్నాం అనమాట. అదే ఏం కార్డు అది మర్చిపోయాను. నాది మైజోన్ కార్డులో ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది కదా. సో అందులోంచి టికెట్ మ్యాటర్ చేసాం. ప్లస్ ఏమైంది అనుకుంటున్నాం. ఛార్జెస్ పడలేదు అంతే, టికెట్ రేటే పడ్డది. ఓకే, ఛార్జెస్ ఏ పడలేదంట, టికెట్ రేట్ పడిపోయింది. ఒక టికెట్ తగ్గుతుంది కదా. 1+1 ఉంటుంది కదా. నలుగురు మన 2 కొంటే 2 ఇవ్వడాడు. అదే ఒకటి ఇస్తాడు కదా. 200 టికెట్ ఆడు 200 ఇస్తాడు అంతే. నీకు 1+1 అంటాడు కానీ 200 క్రాస్ 200 మ్యాక్స్. అదే మొత్తం మీద ఒక టికెట్ రేట్ తగ్గిందనమాట. 950 ఎంతో చూపించింది ఫస్ట్ మనకి. ఓకే, 950 అని చూపించింది. 700 ఎంత 38 790 వచ్చింది. 795 వచ్చిందంట టికెట్. మొత్తం అది మ్యాటర్ జాయిగా మ్యాటర్ చేసాం. మ్యాటర్ ఇంకా బాగుంది. 2 టికెట్లు ఉంటే 2 కార్డులు ఉంటే బాగా మ్యాటర్ అవుతుంది. 2 కార్డులు ఉంటే బాగా మ్యాటర్ అవుతుంది. పాపం సర్లే ఎన్నో అనుకుంటాం జరుగుతాయి ఏంటి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. రూల్స్ గీల్స్ ఏం పాటించారు. బోకులు ఎక్కడ దిక్కులు పెట్టి పడుతుంది. ఎక్కడికి వెళ్ళంటే వదిలేండి, లేట్ అవుతుందంటే ఇంటికి వెళ్ళాలంటే. నా సినిమాలో ఉంది హెల్ప్ నుంచి బాగుంది అంటున్నాడు. సినిమాలో చాలా బాగుంది. థియేటర్లో బాగా స్టోరీ చూస్తే చేస్తాడు. బయలుదేరాను ఆయన వదిలేసి సర్లే అని వదిలేసాను. రే టైం 9:22. ధీమా అదా నా జాబ్ కూడా నువ్వే చేసేస్తావా స్పైడర్ మ్యాన్? మీరంతా ప్రొఫెషనల్స్, నేను జస్ట్ వాలంటీర్ ని. మీరింత పెద్దగా మారుతారని నేను ఊహించలేదు. చెప్పు బ్రో. ఫుల్ఫిల్ అవ్వలేదు బ్రో. ఫుల్ఫిల్ అవ్వలేదంట. నాకు స్పైడర్ మ్యాన్ కోసం కాదు, జెండా కోసం వచ్చి కాదు. అదే జీన్ గ్రే. దాని ఇంట్రడక్షన్ కోసం జీన్ గ్రే ఒకటి తక్కువైందంటే అడిగి. అంటే మార్వెల్ స్పైడర్ మ్యాన్ 2 ఫీల్ రావట్లేదు. మార్వెల్ రావట్లేదు, ఫస్ట్ స్పైడర్ మ్యాన్ రావట్లేదు. ఇది 2 రావట్లేదు అంటే బాగుంది, పర్లేదు. నన్ను సినిమా అయితే 3D అయితే చాలా బాగుంది. 3D మాత్రం 3D ఎఫెక్ట్ మాత్రం చాలా బాగా చాలా బాగా నయం చేసి ఇంకా బాగా నయం చేయొచ్చు. చేసాడు రా ముందు. చాలా బాగుంది రా. 3D చాలా బాగుంది. ఖచ్చితంగా చూడొచ్చు. కాకినాడలో వస్తే దేవికి రండి. 3D ఎఫెక్ట్ ముందు నుంచి వాళ్ళు బాగానే తీసినండి. మనకి స్క్రీన్లు మనకి ఇప్పుడు తగిలిందండి మంచిది. దేవి స్క్రీన్ బాగుంది. ఆడు 3D ఎప్పటి నుంచో బాగానే చేస్తున్నారు. వాళ్ళు తప్ప
క్రెయిన్ మనకు ఇప్పుడు తగిలింది. ఆడికి అదే సప్పగా అనిపించింది, ఫైట్ చాలా సప్పగా అనిపించింది అనమాట. ఫైట్స్ యాక్షన్ అంతా కూడా చాలా సప్పగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేసినంత కాంబాట్ సీన్స్ అయితే ఏం లేవు. అంటే స్టోరీ ఎలా ఉందంటే ఈ జీనిగిరే చుట్టూ ఎక్కువ తిప్పినట్టు ఉంది. అది డూమ్స్డే ఉంటుందండి. అందుకే దానికోసం ఇది సినిమాని దింపాడు బ్రాండ్ న్యూ డేస్. మళ్ళీ లాస్ట్లో పోస్ట్ సీన్స్ చాలా బాగుంది. పోస్ట్ సీన్స్ అది కూడా అదే సింపుల్గా పెట్టాడు కానీ ఒక ఇదని పెట్టినట్టు పెట్టాడు. బాగుంది. చెప్పండి నేను ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. స్పాయిలర్ అయిపోతుంది. అది కూడా కట్ చేస్తాను, కటింగ్ చేస్తాను, స్పాయిలర్స్ కట్ చేస్తాను. బాగుంది సినిమా, చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. 3D కోసం అన్న చూడొచ్చు. దేవిలో ప్రమోషన్ ఇవ్వక్కర్లేదు కానీ బాగుంది. దేవిలో స్క్రీన్ చాలా వరకు చాలా బాగుంది. దేవిలో స్క్రీన్ చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు 3D అంటే అంత ఇదిగా ఉండేది కదా మన సైడ్. ఇప్పుడు బాగుంది. 3D చాలా బాగా అనిపించింది. చాలా ఇంప్రూవ్ అయింది. మేము ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన ముక్క మిస్ అయిపోయాం. అంటే మేము చాలా బాగా ముందు వచ్చాం కానీ ఎంట్రీ మిస్ అయిపోయాం. మార్వల్ లోగో స్నాప్ పెడతాం చెప్పి పాపం చాలా డిసప్పాయింట్ అయ్యాను. అరే ఒకసారి ఒకసారి ఇది ఊడింది అంతే. ఎవరో పీకేయడం అనుకోండి మొత్తం. అది ఇది ఇంటికి వెళ్ళిపోతాం. సో మూవీ అయితే పర్లేదు కానీ ల్యాగ్ అనిపించింది అన్నమాట బాగా. ఇంటికి లాగించేస్తున్నాం జాయిగా, ఇంటికి లాగించి తినేసుకోవడం. అంటే తినేసాం అనుకున్నాం, దాకా మళ్ళీ తినడం మా పని, అనిపించి ఇంకేం కాదు. ల్యాగ్ అనిపించింది కానీ సినిమా ఓవరాల్గా చూస్తుంటే బాగుంది. అంటే మధ్యలో కొంచెం డ్యూడ్ సన్నివేశాలు వచ్చినాయి. ఆ డ్యూడ్ సన్నివేశాల సంగతి పక్కన పెడితే మ్యూజిక్ ఒకటి తక్కువైంది. డ్యూడ్ మ్యూజిక్ అయితే సెట్ అయిపోద్ది అనమాట. ఆ విషయంలో ఒకటి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. అసలేం జీనిగిరే ఉంటుంది కదా, ఎక్స్మెన్ జీనిగిరే, అది ఇంకా పవర్ఫుల్. అది ఇంకా ఏ మూలగా పనికిరాదు కదా. స్పాయిలర్స్ ఇవ్వాలనుకుంటుంది కానీ ఇంకొక స్పైడర్ మ్యాన్ గురించి వద్దులే, వాళ్ళు స్పాయిలర్ ఇచ్చినట్టు అయితే. అంటే పోస్ట్ క్రెడిట్ సీన్ కాబట్టి ఇచ్చేసలేం, ఎందుకంటే పోస్ట్ క్రెడిట్ సీన్ అన్ని థియేటర్ లేడు కదా, కాబట్టి పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి చెప్పేస్తున్నాను. అదేంటంటే సో డూమ్స్డేలో ఒక థియరీ ఉంది కదా, లైక్ 3 ప్రపంచాలు కొలైడ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చాలామంది, కెనేడియన్ ల్యాడ్ అని ఒక ఛానల్ ఉంటుంది, మార్వెల్ మూవీస్ గురించి పిన్ టు పిన్ చాలా బాగా చెప్తారు అనమాట. సో మనోడు ఏం చెప్పాడంటే ఒక థియరీలో ఒక 3 యూనివర్స్ గుద్దుకుంటాయని చెప్పేసి చెప్పాడు. సో అందులో టాబీ మెగ్వైర్ యూనివర్స్ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు అనమాట. సో ఆ టాబీ మెగ్వైర్ యూనివర్స్ని ఇందులో పోస్ట్ క్రెడిట్స్ అయినా చూపించాను. అంటే పోస్ట్ క్రెడిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు బాగుంది మాట సంగతి. సినిమా అయితే అలా ఉంది, చూడండి ఒకసారి చూడండి, బాగుంటుంది సినిమా. దేవిలో చూడొచ్చు, దేవిలో అయితే బాగానే ఉంది, ఎందుకంటే ఆ 3D అది అందులో బాగా అనిపించింది. మా వాళ్ళు దొబ్బులేడుతున్నారు, స్పాయిలర్ చేస్తున్నారు, మొత్తం సినిమా అంతా స్పాయిల్ చేసి పడుతున్నావు అని అంటున్నారు. చాలా పెద్ద మాట అనేసారు, నన్ను బాగా వేస్తుంది, ఇంటికి ఎడుతుంది, చాలా పెద్ద మాట అనేసారు మా ఊరు. నన్ను స్పాయిలర్ చేస్తాను చెప్పి ఇంటికి వెళ్ళి నీట్గా మొహం కడుక్కుని పడుకుంటాను. కార్తీక ఇంటి దగ్గరికి వస్తాను, అందుకే. సో బాయ్, నమస్తే.